మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అసెంబ్లీ సెగ్మెంట్ లో అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. ఇందారం ఓసీపీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి పవర్ ప్లాంట్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు హెచ్కేఆర్ సంస్థ చొరవ చూపాలన్నారు. రాజీవ్ రహదారిపై హెచ్కేఆర్ సంస్థ ఆధ్వర్యంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు జరిగింది. జరగన్నా అన్నీ వస్తున్నాయా? ఇందారం బస్ స్టాప్ నుంచి ఇందారం ఫ్లైఓవర్ వరకు ఈ నేషనల్ హైవేలో హెచ్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు వారి సొంత ఫండ్స్ నుంచి సెంట్రల్ లైటింగ్ ఇక్కడ స్థాపించడం జరిగింది. వారు ఈ కాంట్రాక్టు మెయింటెనెన్స్ గురించి 25 సంవత్సరాలు కాంట్రాక్ట్ కూడా ఉంది. వారికి ఇదే చెప్పాము, మంచిగా మెయింటైన్ చేయండి. ఏ పీరియడ్ అయితే ఈ సెంట్రల్ లైటింగ్ లేకుండానో ఆ పీరియడ్ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని చెప్పి వారికి సజెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇతర రిక్వెస్ట్ ఏదైతే ఉన్నాయో మా లోకల్ వాళ్ళు ఓసీ నుంచి పవర్ ప్లాంట్ వరకు కూడా వారు ప్రపోజ్ చేస్తే బాగుంటుందని చెప్పి వారికి రిక్వెస్ట్ చేసాము. వాళ్ళు అన్నారు R&B పర్మిషన్ ఇస్తే అది కూడా మేము టేకప్ చేస్తామని చెప్పి కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. మొత్తం చెన్నూరు నియోజకవర్గంలో ఏమేమి ప్రోగ్రెస్ ఉంది, ఇంకా తక్కిన వర్క్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవి వేగవంతంగా చేయాలని చెప్పి ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకేం సమస్యలు ఉంటాయి, చెన్నూరు నియోజకవర్గంని మంచిగా అభివృద్ధి చేయడానికి ఆ ప్రపోజల్స్ కూడా ఈరోజు కలెక్టర్ మీటింగ్లో మేము చర్చించి